కాబట్టి ఇక్కడ హబక్కు చెప్పే మాట ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని మాకు తెలియజేయుము. ఈ చదివినటువంటి వాక్య భాగంలో సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. ఇక్కడ సృష్టి ఆరంభము నుండి నోవాహు వరకు ప్రజానీకంలో జరిగినటువంటి అక్రమాలు తీసివేసి నూతన పరుచు నిమిత్తమై దేవుడు మాట్లాడుతూ వచ్చిన సందర్భాన్ని చూస్తాం. నూతన పరుచు విషయమై దేవుడు తన ప్రజలతో వాదించినటువంటి సందర్భాలను చూస్తాం. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని రాయబడి ఉంది. ఇక్కడ 2 వేసి కింద ఫుట్నోట్లు ఏమున్నదంటే శరీరులు అని రాయబడి ఉంది. అంటే సృష్టి ఆరంభం నుండి నోవాహు కాలము వరకు ఇక్కడ ప్రజలు శరీర కార్యాలను అనుసరించే జీవించినటువంటి జీవితాలను చూస్తాం. ఈ శరీర కార్యాలు ఏమిటి అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు ఇక్కడ రాయబడినటువంటి కార్యాలు దాదాపు 19 దగ్గర 20 కార్యాలు ఉన్నాయి. ఈ శరీరాన్ని అనుసరించినటువంటి జీవితమే మనుషులు అక్రమము బలత్కారంతో జీవించినటువంటి జీవితాన్ని ఈ 6వ అధ్యాయంలో చూస్తాం.